హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధృజశ్రీ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు పాప బర్త్డే కాబట్టి స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాము. నెక్స్ట్ పాప స్కూల్ నేమ్ వచ్చేసి కేంద్ర విద్యాలయ సిఆర్పిఎఫ్ దుర్వా రాంచీ అనమాట. ఏరియా యొక్క నేమ్తో పాటు కలిపి ఉంటుంది స్కూల్ నేమ్ అనేది. ప్రతి స్టేట్లో కేవీ అనేది ఉంటుంది అనమాట. కేంద్ర విద్యాలయ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఫోర్సెస్ ఉంటారు కదా, లైక్ సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, ఇంకా ఫోర్స్ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎప్పుడు ట్రాన్స్ఫర్ వస్తుంది అనేది తెలీదు. సో ఈ కేంద్ర విద్యాలయంలో చదివించుకుంటే బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చినా సరే మనము ఆన్లైన్లో డైరెక్ట్గా షిఫ్ట్ చేసేయచ్చు. మనం మధ్యలో అయినా సరే స్కూల్ అనేది ఈజీగా జాయిన్ చేసుకుంటారు, ఏ ఫార్మాలిటీస్ లేకుండా. అదే ఈ కేంద్ర విద్యాలయతో బెనిఫిట్, ప్లస్ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. స్కూల్స్లో అడ్మిషన్ అనేది దొరకడం చాలా కష్టం అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఫోర్సెస్ వాళ్ళకే ఇస్తారు, లైక్ సిఆర్పి, సిఎస్ఎఫ్, ఇలా ఫోర్సెస్ వాళ్ళకి అయిన తర్వాత ఇంకా మన బ్యాలెన్స్ అడ్మిషన్స్ ఉంటే కనుక అవి బయట వాళ్ళకి ఇస్తారు. లేదంటే బయట వాళ్ళకి అడ్మిషన్ దొరకడం అనేది కష్టం అనమాట. ఈ స్కూల్స్లో పార్కింగ్ ప్లేస్ ఇంకా గ్రౌండ్ కూడా అనమాట. అంటే ప్లేట్స్ కట్ జరిపిస్తారు కదా పిల్లలతోటి, అవన్నీ కూడా ఇక్కడే చేస్తారు. నెక్స్ట్ ఇంకా మా పాప క్లాస్ రూమ్ అయితే ఇది. వాళ్ళ క్లాస్ మేడం అనమాట. ఫస్ట్ వెళ్ళగానే పాపకి బ్లెస్సింగ్స్ ఇప్పించాము వాళ్ళ మేడంతో. నెక్స్ట్ మేము వెళ్ళేసరికి ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రైమ్స్ చదువుతున్నారు. సో డాన్స్ చేస్తూ రైమ్స్ చదువుతున్నారు అనమాట. నార్మల్గా అయితే మా పాప స్కూల్కి చక్కగా వెళ్ళిపోతుంది, కానీ ఈ రోజు కొంచెం భయపడింది అనమాట. అందరూ అలా చూస్తున్నారు కదా, సో భయపడతా ఉంది. వెళ్ళిన తర్వాత కూడా మేడం దగ్గరికి వెళ్ళలేదు, భయపడతా ఉంది. ఇంకా వాళ్ళ మేడం అయితే క్రౌన్ పెట్టారు, బర్త్డే కదా. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. आज हम लोग मिस करेंगे इनको। क्या मिस करेंगे? कौन सा सॉन्ग गाएंगे? हैप्पी बर्थडे वाला। कौन सा? हैप्पी बर्थडे। गेट रेडी फॉर हैप्पी बर्थडे सॉन्ग। నెక్స్ట్ ఏంటి అంటే హ్యాపీ బర్త్డే సాంగ్ ప్లే చేస్తారనమాట. ప్లే చేసి వీళ్ళ ఫ్రెండ్స్తో కలిపి మేడం కూడా విష్ చేసి చెప్తారు పాపకి. Happy birthday to you. Happy birthday dear baby. Happy birthday to you. Let's go bless. एक बेटे को bless कीजिए. Bless you. May God bless you with you. Happy birthday to you. పిల్లలందరూ కూడా చాలా బాగా విషెస్ చెప్పారనమాట. సాంగ్ పాడుతూ చాలా బాగా బ్లెస్ చేశారు మా పాపని. నెక్స్ట్ ఏంటంటే పిల్లలందరికీ కూడా చాక్లెట్స్ అనేవి ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు పిల్లలంటే చాక్లెట్స్ అంటూ ఉంటారు కదా. అందరూ కూడా నాకు ఎప్పుడే చాక్లెట్ ఇస్తారు అని చూస్తున్నారు. చిన్నప్పుడు మనం కూడా అలానే చూసేవాళ్ళం కదా. అలా అందరికీ చాక్లెట్స్ ఇచ్చేస్తున్నారు. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్, వాళ్ళ మేడం ఏంటంటే పెంకే అని పిలుస్తున్నారు. పెంకే అనేది సర్నేమ్ అనమాట. వాళ్ళ డాడీ చెప్తున్నారు అనమాట, మేడం సర్నేమ్ కదా పెంకే, తన పేరు ద్విజ. అలా అని కాదు సార్, కొన్నిసార్లు పెంకే అని పిలుస్తాము, కొన్నిసార్లు ద్విజ అని పిలుస్తాము. అది ఇనిషియల్ కదా, సో అందరికి అలా అలవాటైపోతుంది. చాలా మంది పిల్లల్ని అలానే పిలుస్తాము అని చెప్తున్నారనమాట. ఇంతమంది పిల్లలు ఉన్నారా ఫ్రెండ్స్, ఇంచుమించు 45 మెంబర్స్ వరకు ఉంటారు. ఇంతమంది పిల్లల్లో కూడా మన తెలుగు వాళ్ళు ముగ్గురే ఫ్రెండ్స్, మా పాపతో కలిపి. ఇంకా క్లాస్ రూమ్ విషయానికి వస్తే ఇదనమాట. బ్లాక్ బోర్డ్ ఎంత ఉందో దాంట్లో సగం ఉందన్నమాట. టీవీ వచ్చేసి రైమ్స్ పెడతారు, చక్కగా బొమ్మలు ఉన్నాయి, గేమ్స్ ఆడిపిస్తారు. అందుకే మా పాప అసలు స్కూల్కి వెళ్ళనని ఏడవదు, చక్కగా వెళ్ళిపోతుంది స్కూల్కి. ఫుల్ టైం పాస్ అవుతుంది. వీళ్ళ మేడం మాత్రం ఎంత వాయిస్ ఉండాలి ఫ్రెండ్స్, ఇంతమంది పిల్లల్ని చూసుకోవాలంటే. టీచర్స్ అందరూ ఇంతేనేమో. మా పాపని ఒక రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సండే వస్తే చాలు నేను అరుస్తూనే ఉంటానన్నమాట. అదంటది అదంటది. పిల్లలతో ఉన్న ప్రతి మదరు ఫేస్ చేయవలసిన సిచ్యువేషన్ ఇది. నెక్స్ట్ ఏం చేసామంటే వాళ్ళ హెచ్ఎం మేడంతో బ్లెస్సింగ్స్ ఇప్పించాము. ఇంకా వాళ్ళ హెచ్ఎం మేడంతో ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేది ఉండదన్నమాట. బాలవాటిక 1, బాలవాటిక 2, బాలవాటిక 3 ఏ కేవీ స్కూల్లో జాయిన్ చేసినా ఇలానే ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా ఉంటాయి అనమాట. ఇదనమాట. చక్కగా మట్టి అనేది ఉండదు. చక్కగా ఇక్కడ ఈ చిన్నపిల్లలు మాత్రమే ఆడుకునే గ్రౌండ్ అనమాట ఇది. ఇక్కడే ఆడిపిస్తారు పిల్లల్ని, ఫుల్గా గేమ్స్ పెడతారు. మా పాప స్కూల్ అయితే ఇదండి. నెక్స్ట్
ఇంక ఈవినింగ్ కేక్ కటింగ్ అయితే ఇది ఫ్రెండ్స్. బయటకి వెళ్దాం అనుకున్నాము కానీ హెల్త్ బాగాలేదనేసి ఇంకా బయటకు వెళ్ళలేదు. నాకైతే హెల్త్ అస్సలు బాగాలేదు. ఇంకేం వద్దు సెలబ్రేషన్స్ అంటే మా హస్బెండ్ ఇలా సింపుల్గా ఇలా రెడీ చేశారు. ఒక 15 మినిట్స్లో ఇలా రెడీ చేసేసారనమాట. నేను ఇలా కూడా రెడీ చేస్తారనుకోలేదు కానీ చాలా బాగా రెడీ చేశారు. మొత్తం మా హస్బెండే చేశారు. నేనేం హెల్ప్ చేయలేదు. నాకు అసలు హెల్త్ బాగాలేదు. సో పాప కోసం అనేసి కష్టపడి చాలా త్వరగా ఇలా చేసేసారనమాట. ఒక 15 మినిట్స్లో ఇలా చేసేసారు. ఇంకా మా పాప అయితే ఇలా కూర్చుంది. నెక్స్ట్ ఫోటో తీస్తాను రా అంటే వివిధ రకాలుగా స్టిల్స్ ఇస్తుంది. ఇంకా కేక్ కట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకెవరిని పిలవలేదండి, మేము మాత్రమే కేక్ కట్ చేసుకుని పాపతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని ఈ బర్త్డే అనేది ఫినిష్ చేసేసాము. నెక్స్ట్ ఇయర్ ఎలా జరుగుతుందో చూడండి. ఈ ఇయర్ అయితే చాలా హ్యాపీగా సింపుల్గా ఇంట్లో మేము మాత్రమే చేసుకున్నాము. ఇంకా నాకు బాగాలేదని చెప్పేసి నేను వంట కూడా ఏం చేయలేదు. మా హస్బెండ్ బయట నుంచే తీసుకొచ్చేసారు. ఇంటికి వచ్చేసరికి 8 అయింది. 8 అయిన తర్వాత ఇలా రెడీ చేశారంటే చాలా గ్రేట్ కదండి. ఇలా రెడీ చేసినందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది చాలు అనిపించింది. ఇంకా ఈరోజు ఎలా అయితేనో పాప బర్త్డే అనేది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా బాబు చూడండి, పాప దిగిపోయిన తర్వాత దాని మీద కూర్చొని ఆ ప్యాడ్ మీద కూర్చొని ఫుల్గా ఆడుకుంటున్నాడు. ఆడుకున్న తర్వాత ఇంకా పిల్లలకి భోజనం పెట్టేసి నెక్స్ట్ ఈ డే అనేది ఇలా ఫినిష్ చేసేసామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.